ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. దేవుడు ప్రాణమున్న ప్రతి జీవిని ఆకలి అనే జోన్లో పడేసి ఏదో వండుకున్నాం తినేసాం అని కాకుండా రుచి అనే మెలిక్ కూడా పెట్టాడు. ఇప్పుడున్న మన ఈ ఫాస్ట్ లైఫ్లో నింపాదిగా చక్కగా రుచికరమైన వంట చేసుకొని తినే టైం ఉందా? ఎవ్వరికీ లేదు కదా. అయితే మనకున్న కొద్ది టైంలో చాలా రుచికరంగా మనందరికీ బాగా నచ్చేటట్టుగా ప్రతిరోజు ఎంతో టేస్టీ సాంప్రదాయమైన మన పచ్చళ్ళు చేసి చూపిస్తున్న చట్పట్లో ఈరోజు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక రుచికరమైన పచ్చడిని స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు చట్పట్లో మనందరికీ ఎంతో రుచికరమైన రోటి పచ్చడి చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈరోజు చట్పట్లో మా అందరి కోసం ఏం స్పెషల్ చేస్తున్నారు? ఈరోజు పచ్చి కొబ్బరి పాలతోటి అల్లం వేసి చేస్తున్నాను. అల్లము పచ్చి కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి పాలు, కొబ్బరి కూడా వేస్తామా? కొబ్బరి కూడా వేస్తాం. ఓ, అల్లం పచ్చడిని ఇలా వెరైటీగా చేస్తాం. ఇది టిఫిన్స్ లో బాగుంటుందా, అన్నంలో బాగుంటుందా? రెండిట్లోకి బాగుంటుంది, రెండిట్లో యూజ్ చేసుకోవచ్చు. సో మరి అయితే అల్లం పచ్చి కొబ్బరి పాలు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. అలాగే, అల్లం కొబ్బరి పాలు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కళ్ళుప్పు, పసుపు, నూనె. సో పద్మ గారు, మనకి అల్లం రెడీగా ఉంది. మీరు పచ్చి కొబ్బరి తురుము పెట్టారు, అలాగే పాలు కూడా. పచ్చి కొబ్బరి తురుము పెట్టాను, ఫ్రెష్ కొబ్బరి. అది కొంచెం పాలు తీసి పెట్టాను అనమాట. మనం ఒక కొబ్బరికాయ, ఒక టెంకాయ తీసుకుంటే హాఫ్ తురిమాను, హాఫ్ పాలు చేసి పెట్టాను. హాఫ్ పాలు చేసి పెట్టారు. సో వెరైటీగా ట్రై చేయాలి అంటే డెఫినెట్ గా ఇలా మంచి మంచి రెసిపీస్ థింక్ చేయాల్సిందే కదా. థింక్ చేయాలి, మనకి నోటికి రుచిగా తగలాలి. అవును. అసలు మీకు కొబ్బరి పాలతో అల్లం కలపాలి అనే ఐడియా ఎలా వచ్చింది? మనకి ఏంటంటే షెడ్యూల్ షూటింగ్ ఉంది అనగానే టకటక ఐడియాస్ వస్తుంటే రాసేసుకుంటాం అనమాట. ఒక బుక్ పెట్టేసుకుంటాను, అన్ని రాసేస్తుంటాను. కొంచెం వెరైటీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి. అలాగే ఏంటంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి అవి వేస్ట్ అవ్వకుండా వాటిని ఉపయోగించుకుని అదే పనిగా బయట నుంచి తెచ్చుకునే కాకుండా ఇంట్లో ఉన్న వాటితోటి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు మన వాళ్ళు కదా. అయితే ఇంట్లో ఉంటాయి ఫ్రెష్ గా. ఈరోజు ఫ్రైడే కానీ సాటర్డే కానివ్వండి, మండే కానివ్వండి, ఒక టెంకాయ కొట్టేస్తాం పొద్దున్నే, దేవుడి కొబ్బరికాయ కొడతాం. ఆ కొబ్బరికాయ అప్పుడు ఫ్రెష్ గా యూజ్ చేసేసుకుంటే ఇంకా అంతకన్నా టేస్ట్ ఇంకొకటి ఉండదు. ఎస్, డెఫినెట్ గా. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందు రోల్ తీసేసుకోండి. ఫస్ట్ రోలేనా? మేము రెడీ అయితే. నేను కూడా రెడీ. ఓకే, నేను దంచేది ఏం లేదు కదా. సో ఏం వేస్తున్నారు రోట్లో? ముందుగా అల్లమా? అల్లం చెక్కు తీసి పెట్టేసుకున్నాను. కొంచెం అల్లం ఘాటుగా, కొబ్బరి కమ్మదనం తోటి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. అల్లం స్లైసెస్ గా చేసి పెట్టేసి. అసలు ఇడ్లీలోకి చేస్తాం అల్లం పచ్చడి, అది ఎంత బాగుంటుంది. అది వేరు. అలాగే పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే అల్లం ఎక్కువగా వేసుకున్నాం కదా. కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే పచ్చి కొబ్బరి తురుము అన్ని కలిపి నూరేసుకో. అది కొంచెం నలిగింది కదా. కొద్దిగా ఉప్పు. అల్లము మిర్చి నలిగిన వెంటనే మనము కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసాము, ఉప్పు వేసాము. రోట్లో ఎక్కువసేపు దంచలేము అనుకున్నాళ్ళు మీరు చేసినట్టు చక్కగా కొబ్బరి తురుము చేసేసుకుంటే తురుముకున్నాం అనుకో త్వరగా అయిపోతుంది దంచుకోవడం కూడా. పచ్చిమిర్చి అల్లము బాగా మెత్తగా వీటిలో నలిపోవాలి. ఇందులో ఒక స్పూన్ ఇవ్వండి పసుపు, కొంచెం పసుపు. మనం ఏంటంటే కొంచెం మెత్తగా నూరుకోవటానికి ఈ కొబ్బరి పాలు యాడ్ చేస్తాం, ఇప్పుడు టేస్టీగా ఉంటుంది. నేను నూరిన వచ్చేసింది, మీరు నేర్పించిందే కదా. ఆల్మోస్ట్ నలిగిపోయింది పచ్చడి. కొద్దిగా ఇంకా కొంచెం. ఓకే, పచ్చడిని మనం కొంచెం కొబ్బరి పాలు వేసి నూరుకునేటప్పుడు కొంచెం మెత్తగా నూరుకుంటూ టేస్ట్ బాగుంటుంది అనమాట కొబ్బరి పాలు వేయటం వల్ల.
కొబ్బరి వేసిన దానికి కొబ్బరి పాలు వేసిన దానికి డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది. తినబోతు రుచి ఎందుకు? అంతే, కంగారు ఎక్కువ. కంగారు ఎక్కువ. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం. ఫైనల్ గా మనం రుబ్బుకున్న పచ్చడిలో కొత్తిమీరని వేయించినా అలాగే వేగినట్టు వేస్తాము, నూరుతున్నప్పుడు నూరకుండా వేస్తాము. అలా ఉంటేనే దానికి రుచి ఎక్కువ, దాని ఫ్లేవర్ మనకు తగలాలి. ఇప్పుడు నూరుతుంటేనే ఫ్లేవర్ వచ్చేస్తుంది, కొత్తిమీర ఫ్లేవర్. ఓకే ప్రవీణ, మనకి పచ్చడి నలిగిపోయింది. ఇప్పుడు మనకి మిగిలిన కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకుందాం. అంటే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీగా ఉంటే బాగుంటుంది. ఏంటంటే మనము ముందే అన్ని పాలు వేసేసామనుకో, అది మొత్తం చిల్లి మన మొహాల మీద బట్టల మీద ఊరుకున్నాక మిగతా పాలు కూడా కలిపేయాలి. సో అల్లం కొబ్బరి పాలు పచ్చడి రెడీ అయిపోయింది. రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్? బౌల్లో తీసేసుకొని తాలింపు వేసుకుందాం. అవునా? ఇది ఇలాగే కొద్దిగా మెత్తగానే ఉండాలి, కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా తయారైన దానికి తాలింపు వేయాలా? కొద్దిగా కొంచెం తాలింపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం ఏంటంటే ఈ తాలింపులో కూడా కొంచెం జీలకర్ర ఒకటే వేస్తాం. మనకి ఈ తాలింపు కూడా అన్ని రకాల పప్పులు అవసరం లేదు, జీలకర్ర కరివేపాకు వేస్తే చాలు. ఓకే, అంటే దీని ఫ్లేవర్ ఏవి డామినేట్ చేయకూడదు. కొబ్బరి అన్నం చేస్తారు కదా కొబ్బరి పాలతో? కొబ్బరి అన్నం, కొబ్బరి చారు, సాంబారు, చాలా వెరైటీస్. కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ సరిపోతుంది చాలు. అంటే ఎక్కువ ఆయిల్ కూడా తగలదు, ఎక్కువ అవసరం లేదు. నేచురల్ గా ఆయిల్ అందులోనే ఉంటుంది, కొబ్బరిలోనే. అవును, కొంచెం ఆయిల్ ఉంటుంది. జీలకర్ర, జీలకర్ర వేగిపోయింది కదా, ఇప్పుడు కరివేపాకు. ఫైనల్ గా కరివేపాకు. దీన్ని ఆల్రెడీ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పచ్చడిలో వేసి భలే వేస్తున్నాం. యాక్చువల్లీ ఇంట్లో అలాగే చేస్తాం కదా మనం. అవును, కొద్దిగా అందులో ఆయిల్ అలా ఉంటే ప్లస్ ఇందులోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యి వచ్చే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా అక్కడి నుంచే వచ్చేస్తుంది. అంటే కొంతమంది చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే కొంచెం కూడా వేస్ట్ చేయకుండా వేస్తున్నారా అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. దాని రుచి వేరు. ఓకే ప్రవీణ, అల్లం కొబ్బరి పాల పచ్చడి రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది, నాకు తెలుసు. మనం చేసిన విధానమే అర్థమైపోతుంది దీని టేస్ట్. సూపర్, అదిరిపోయింది. అల్లం వాసన, కొబ్బరి పాలు, ఇది నాకు తెలిసి గారెల్లోకి సూపర్ ఉంటుంది. గారెలు, ఇంకా ఎప్పుడన్నా చెక్కల్లాగా చేస్తాం కదా, లావు చెక్కలు, వాటిలోకి, పులిహోరలోకి ఒకటి బాగుంటుంది, టమాటో రైస్ లో ఇంకా బాగుంటుంది, అన్నిట్లో బాగుంటుంది. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది. కొబ్బరితో చేస్తాం కాబట్టి స్పెషల్ రెసిపీస్ లో ఎప్పుడు తినే ఆ పల్లి చట్నీ అవి ఇవి కాకుండా చక్కగా ఇట్లా కొద్దిగా అల్లము పచ్చిమిర్చి నూరాం, అంతే, తురిమిన కొబ్బరి వేసాము, దానిలో పాలు పోసేసి పచ్చడి చేసాం. ఇంత చక్కగా సింపుల్ గా ఇంత మంచి టేస్ట్ తినచ్చు. అసలు చాలా బాగుంది పద్మ గారు, మీ ఐడియా చాలా టేస్టీగా ఉంది. టేస్టీ ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, నార్మల్ రెగ్యులర్ గా పల్లి పచ్చడి, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి కాకుండా ఇలా డిఫరెంట్ గా బ్రేక్ఫాస్ట్ లకి ఇలా డిఫరెంట్ చేసామనుకో, ఈవినింగ్ స్నాక్స్ కైనా కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. చూసారు కదా, చట్పట్లో మనం తయారు చేసిన అల్లం కొబ్బరి పాలు పచ్చడి చాలా టేస్టీగా ఉందండి. అసలు మీరు తప్పకుండా దీన్ని టేస్ట్ చేయాలి, ఎందుకంటే అంత బాగుంది తెలుసా. మరైతే కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అల్లం కొబ్బరి పాలు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కళ్ళుప్పు, పసుపు, నూనె.
అల్లం కొబ్బరి పాలు పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా రోట్లో మనం కడిగి శుభ్రం చేసి తొక్క తీసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు, పచ్చి కొబ్బరి పాలు వేసి మెత్తగా నూరుకుంటూ ఉండాలి. దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి కొంచెం నూరుకున్న తర్వాత మిగిలిన కొబ్బరి పాలు కూడా దానిలో వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత దానిలో కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు వేయించి ఈ పచ్చడిని తాలింపులో వేసి బాగా కలిపి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన అల్లం కొబ్బరి పాలు పచ్చడి రెడీ. ఇంత మంచి రెసిపీ మా అందరి కోసం చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు మేము తయారు చేసిన అల్లం కొబ్బరి పాలు పచ్చడి మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని మా సైట్ లోకి లాగిన్ అయ్యి ఈ పచ్చడి ఎలా తయారు చేసామో చూసేయండి. చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే అల్లంతో కొబ్బరి పాలతో ఒక మంచి వెరైటీ రుచికరమైన పచ్చడి తయారు చేసాం. రేపు ఇంకా రుచికరమైన పచ్చడితో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.